తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీ యంత్రం గురించి ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాము. అవును. కామెంట్స్ లో కొంతమంది ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారండి. ఇప్పుడు శ్రీ యంత్రం మేము తీసుకోవాలనుకుంటున్నాము, ఇంట్లో పెట్టుకుంటాము, మీరు చెప్పినటువంటి చిన్న చిన్నవి పాటిస్తాం, అయితే ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే గనక అవేంటి? దాంతో పాటుగా శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఫలానా నామాలతోనే పూజించాలి అమ్మవారిని అంటూ ఏమన్నా నియమం ఉందా? వాటి గురించి వివరించండి అని అడుగుతున్నారు. తప్పకుండా అమ్మా. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, అది బ్రహ్మ విద్య అని చెప్పి. శ్రీయంత్రం అనేటువంటిది, అలాగే శ్రీచక్రం మేరువు ఎవ్వరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, అర్చన చేయవద్దు. దాని యొక్క స్థితిగమనాన్ని మీరు తట్టుకోలేరు, దాన్ని మీరు కాపాడుకోలేరు. దానికి ఆరాధన చేయాలంటే పంచదశి షోడశి అనేటువంటిది ఉపదేశం, పూర్ణదీక్ష ఉంటే తప్పితే అర్హతలు లేవు. కాబట్టి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు అని మనం చెప్పుకున్నాం. కానీ ధనానికే ఇంధనం శ్రీచక్రం. మరి అది ఏ ఇంట్లో అయితే కనుక కొలువై ఉంటుందో ఆ ఇంట్లో మరి ధనానికి లోటు ఉండదు. అది 200% వాస్తవం. మరి చాలామంది మనం దానికి ఒక ప్రేమ లాంటిది ఇద్దామని అనుకున్నాం, ప్రత్యేకంగా ఏమి ఎక్కలేదని చెప్పి. అయినప్పటికీ కూడా మనస్సు దృష్టి కేంద్రీకరించి ఒక 4-5 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చుంటామండి మేము. అంతటి శ్రీయంత్రం అనేటువంటిది ధనానికే ఇంధనం. ఆ శ్రీయంత్రం అనేటువంటిది నా ఇంటికి వస్తున్నప్పుడు, ఇక నా ఇల్లు గృహమే కదా స్వర్గసీమ అన్న స్థితిలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా సిరుల పంట అన్నట్టుగా సంతోషం సౌహార్ద్యం వెరివిరుస్తూ ఉంటుంది నా ఇంట్లో. మరి ఒక్క 4 నిమిషాలైనా నేను అమ్మవారి దగ్గర కూర్చొని చేయడానికి నాకు ఓపిక నాకు ఉంటుంది, చేసుకుంటాను అని అంటే విశిష్టమైనవి 16 నామాలు ఇస్తానమ్మా. 16 నామాలు విశిష్టమైనవి. ఆ 16 నామాలలో జీవితంలో ఉండేవి, ఉండబోయేవి అన్ని కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ 16 నామాలు నేను ఇది చెప్తాను, అది అందరూ తీసుకోవచ్చమ్మా. అలాగే గురుగారు, వివరించండి ఆ నామాలు ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జగదంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తేజోరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంపదకారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరుణానిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలధారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరశివకామిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిప్రదచక్రనివాసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విజయప్రసాదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వవినోదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్మషమోచన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆశ్రితరక్షిణ్యై నమః. ఇవి 16 నామాలమ్మ. ఇందులోనే ఉన్నాయి కదమ్మా. తేజోరూపిణి ఇందులోనే ఉంది, సంపదకారిణి ఇందులోనే ఉంది, పరతత్వాత్మని ఇందులోనే ఉంది, శివకామరూపిణి ఇందులోనే ఉంది, సకలం ఉన్నాయి. కల్మషమోచని, అసలు మనిషికి ఉండరాంది అది నాకు తీసేయమని చెప్పి. ఆశ్రిత రక్షిణి, అందరినీ కూడా రక్షించేటువంటి తల్లి అని చెప్పి. అంటే ఈ 16 నామాలతో కుంకుమ వేయండి, అక్షతలే వేయండి, పసుపే వేయండి, ఈ ఏదైనా వేయండి. 16 నామాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఓ పండు ఫలమని వేదన పెట్టండి. ఇంతవరకు చేసుకోగలిగితే శ్రీచక్రము అనేటువంటి దానికి మూలం
శ్రీచక్ర మధ్యే స్థితం శ్రీచక్ర సింహాసనే. సాక్షాత్తు అమ్మవారు సింహాసనం ఏమిటి అంటే శ్రీచక్రమే అమ్మ. దాని శ్రీచక్రం మీద అమ్మవారి సింహాసనం కూర్చుని ఉంటుంది. అటువంటి ధనానికే ఇంధనం అయినటువంటి ఒక శ్రీయంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది లోహ సదృశం కానటువంటిది, అపూయమైన సదృశమైనటువంటిది ఇంట్లో ఉంచుకొని ఎంతగా కుటుంబానికి ఏ లోటు లేకుండా సర్వార్థ సాధక అన్ని విషయాల్ని సాధించుకోగల శక్తిని ఇంటికి ప్రసాదిస్తూ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సాగ్ర వర్ష శత పర్యంతం అంటే 100 సంవత్సరాలు కూడా సుఖేన జీవన సిద్ధ్యర్థం సుఖజీవంతో యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలతో తొలుతూగేటువంటి యోగాన్ని లేదు అనేటువంటి మాటని లేకుండా వరప్రసాదంగా అందించేటువంటి ధనానికి ఇంధనం ఆ శ్రీయంత్రం మన ఇంట్లో ఉంటుంది కదా. 5 నిమిషాలు మనం కూర్చుందామని అనుకుంటే కనుక ఈ 16 నామాలతో చేసుకోగలిగితే అమ్మా. మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రి హారా కేయూరవల్లి అఖిల సుఖకరి అంబికాజా శివాజా వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. వీటిలో ఒక్కొక్క అక్షరం తీసుకుంటూ ఉంటే మనకు ఎంత అర్థమైతే ఉంటుందో ఓ 10 ఏళ్ల పాటు కూర్చుని అర్థం ఆగదమ్మా అంత ఉంటుంది. అంతకన్నా ఈ 16 నామాలు అద్భుతం అండి, చాలా బాగుంది. లలితా సహస్రనామంలో కూడా మేము ఏదైనా పారాయణ చేసుకోగల శ్లోకం ఉందంటే ఉన్నది అత్యంత జాగ్రత్తగా చేసుకోగలిగితే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవా. ఈ శ్లోకం నేను ఒక రకమైనటువంటి విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని. నేను ఈ 16 నామాలు చెప్పా కదండి, ప్రతి నామానికి ఈ శ్లోకం సంపుటి చేయమని చెప్తా చేయదలుచుకుంటే. అంతే కదండి. ఇప్పుడు ఆ శ్లోకం గురించి అర్థం తీసుకుంటే ఆశ్చర్యపోతాం మనం. అంటే ఏముందండి, నిర్లేప నిర్మలా నిత్య. నిర్మలం అనేటువంటి జీవితం నిత్యము రావాల్సిందేగా, ఖచ్చితంగా ఉండాలి. అది కావద్దు మనం అయితే అనుకోం కదండి. అలా నిరాకార నిరాకుల. నిరాకుల అంటే ఎన్నున్నాయి, ఏది కూడా ఇది పనికిరాంది అనేటువంటిది నా జోలికి రావద్దు, ఇది మంచిది అంటే నా దగ్గర నుంచి వెళ్ళద్దు. అలా నిర్గుణ నిష్కళ శాంత, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా దుర్గుణం అనేటువంటిది లేకుండా ఎప్పుడు సాత్విక గుణం ప్రతి మనిషి ఎందుకు కూడా ఉండేటట్టు యోగాన్ని నాకు ప్రసాదించు. నిష్కామ నిరుపప్లవ, ఏంటి నాకు ఎలాంటి కోరిక లేదు అంటే నాకు కోరిక లేని జీవితం నువ్వే ఇవ్వాలి, అలాంటిది ప్రసాదించమని అమ్మనే అడగాలి. నేను ఏది అడగకుండా ఉండాలంటే నేను ఏది అడగకుండా నువ్వు నాకు ప్రసాదిస్తే నేను నీ మంత్రాన్ని ఆరాధించడమే నాకు పనిగా పెట్టుకుంటా. దాని అర్థం అట్లా వస్తుందమ్మా. కాబట్టి ఈ శ్లోకాన్ని ఐం హ్రీం శ్రీం లలితాంబాయే నమః అనడానికి ముందు నీ శ్లోకం చెప్పుకోవడం లలితాంబాయే, మళ్ళీ శ్లోకం చెప్పుకోవడం త్రిపురాంబాయే నమః అని. అలా మీరు చెప్పినటువంటి 16 ఈ 16 శ్లోక ఒక మంచి పాట రూపంలో కూడా పాడచ్చండి. అయ్యో అద్భుతంగా పాట రూపంలో కూడా 16 నామాలని కూడా ఒక 2 చరణాలు తీసుకుంటే అద్భుతమైన పాట రూపం వస్తుంది. అలా కూడా తీసుకొచ్చి మనం అయినా మనకి పాట వద్దు, నామాలే కావాలి. ఇది నిత్యం ఉదయం లేదంటే సాయంత్రం 2 పూటలు చేసుకుంటే బెస్ట్. కనీసం ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా నేను చేసుకుంటాను అనుకుంటే ప్రతిరోజు చేయాలి. అది చేసుకోగలిగితే నాకు తెలిసి 22 రోజులు సమయం పెట్టుకోండి, 23వ రోజు నుంచి మానవన్న మీరు మానరు. అది జీవితంలో మనం రాత్రిపూట పడుకోవడం, ఉదయం పూట లేవడం, భోజనం చేయడం ఒక నిత్య జీవితం, ఈ విధానం నిత్య జీవితానికి అలవాటైపోతుంది. అట్లా అంతవరకు చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.